హస్తప్రయోగం కాకుండా మగవారు సహజంగా భావప్రాప్తి పొందే అవకాశాలు ఏమి ఉన్నాయి? 100 ఉన్నాయి. నిజానికి హస్తప్రయోగం వల్ల భావప్రాప్తి పొందడం అనేది చాలా తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ప్రయత్నం. చక్కగా భగవంతుడిచ్చిన రాజమార్గం ఉండగా, అమ్మాయిలు ఉండగా, అమ్మాయిల్ని టచ్ చేసుకొని అమ్మాయిలతో ఎంజాయ్ చేయకుండా కేవలం చేత్తో ఒప్పుకోవడం అనేది నికృష్టమైన జీవితం. కనుక భావప్రాప్తికి హస్తప్రయోగం కాదు, భావప్రాప్తికి బాగా సహకరించే అమ్మాయి ఉండడం, అమ్మాయితో ఎమోషనల్ బాండింగ్ ఉండడం మాత్రమే కావాలి. కానీ హస్తప్రయోగం ద్వారా పొందుతామనుకోవడం పొరపాటు. కొద్దిమందికి ఇజాక్యులేషన్కు భావప్రాప్తికి తేడా తెలియదు. చాలామంది అనుకుంటారు ఫ్లూయిడ్ బయటికి వస్తే భావప్రాప్తి కాదు. ఫ్లూయిడ్ బయటికి రావడాన్ని ఇజాక్యులేషన్ అంటారు. ఇక చాలు అనే సైకలాజికల్ ఫీలింగ్ కలగడాన్ని ఆర్గాజం అంటారు, లేదా భావప్రాప్తి అంటారు. సో భావప్రాప్తికి చక్కటి అమ్మాయి ఉండడం అవసరం. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ ఉండడం అవసరం. ఇకపోతే కొద్దిమందికి ఇజాక్యులేషన్ రాదు బయటికి, అటువంటి వాళ్ళకు వైబ్రేటర్ వాడతాం. అప్పటికీ రాకపోతే వాళ్ళకు మత్తు ఇచ్చేసి ఎలక్ట్రో ఇజాక్యులేషన్ అంటారు. పార్టీలో ఒక మెషిన్ పెట్టేసి దానివల్ల స్టిమ్యులస్ ఇచ్చేసి ఇజాక్యులేషన్ బయటికి తీస్తారు. యూజువల్గా ఇది పారలైజ్డ్ పీపుల్కి లేదా క్వాడ్రిప్లీజియా అని కాళ్ళు చేతులు పడిపోయి ఉన్న వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఇన్ జనరల్గా ఇవేవి అవసరం ఉండదు. కొద్దిసార్లు మాత్రం వైబ్రేటర్ వాడే అవకాశం రావచ్చు. ప్రతిలో పాల్గొనాలి అంటే అంగం సైజు కనీసం ఎంత ఉండాలి, పెద్దగా ఉంటే ఎంత ఉండాలి? ఇది చాలామందికి ఉన్న అపోహ, అంగం సైజు పొడవుగా ఎక్కువ ఉండాలి అని. నిజానికి భగవంతుడు సృష్టిలో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు హార్డ్గా వస్తే చాలా పెయిన్ ఫీల్ అవుతాం మగవాళ్ళు కూడా. మరి అమ్మాయి డెలివరీ టైంలో బేబీ హెడ్ 10 సెంటీమీటర్లు ఉంటుంది, ఇంత తల ఉంటుంది. 10 hours లేబర్ పెయిన్స్ వస్తాయి. అంత పెయిన్, అంత లావుది బయటకు వచ్చేటప్పటికి అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ పెయిన్ తట్టుకోలేక డెత్ అవుతుంది. అలా డెత్స్ కాకూడదని భగవంతుడు లోపలి పోర్షన్ అంతా కూడా లెస్ సెన్సిటివ్గా పెట్టేసి జస్ట్ మనకు కనబడే ఏరియా 3-4 సెంటీమీటర్స్ మాత్రం సెన్సిటివ్గా పెట్టాడు అమ్మాయిలకు. దానివల్ల దే టూ కెన్ ఎంజాయ్, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏముండదు. ఒక్కొక్కసారి అమ్మాయిలు బ్లీడింగ్ ఎక్కువైతే గుడ్డ లోపలి కూడా పెట్టుకుంటారు, దాన్ని ట్యాంపోన్స్ అంటారు. అలా పెట్టినప్పుడు ఒక్కోసారి మర్చిపోతారు, అది స్మెల్ వస్తుంది కానీ వాళ్ళకి అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. మేము యూజువల్గా టార్చ్ లైట్ వేసి దాన్ని తీసేస్తాం. సో లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. పొట్లకాయలుగా ఇంత పొడవు ఉన్నా అది వేలాడుతుంటే దానివల్ల ఉపయోగం లేదు. హార్డ్నెస్ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఈ హార్డ్నెస్ ఇలా మడతపడింది అనుకోండి, అది లోపలికి వెళ్ళలేదు. ఇది హార్డ్గా ఉంది, మడత పడదు, ఇది లోపలికి వెళ్ళగలదు. లెంత్ కన్నా ముఖ్యం స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ బాగా ఉంటే లోపలికి వెళ్ళగలుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు 500 grams ఇది మోయలేదు, అదే ఈ మోడల్లో అయితే లేపగలదు. సో దీని అర్థం ఏంటి? హార్డ్నెస్ ఉన్నప్పుడే దీన్ని యాక్సియల్ రిజిడిటీ అంటాం. ఈ యాక్సియల్ రిజిడిటీ 500 grams ఉన్నప్పుడు మాత్రమే అది లోపలికి ఎంటర్ కాగలదు. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్.